మహాభారతం కేవలం ఒక యుద్ధ కథ మాత్రమే కాదు. దాంట్లో ఎన్నో రహస్యాలు, ఎన్నో మర్మాలు, ఇప్పటికీ మనకు తెలియని విషయాలు దాగి ఉన్నాయి. ఈరోజు మహాభారతంలోని ఒక 5 అద్భుతమైన రహస్యాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్రతి రహస్యం ఒక కొత్త ఆశ్చర్యాన్ని మీకు కలిగిస్తుంది. మొదటి రహస్యం, అశ్వత్థామ. యుద్ధం చివరిలో అశ్వత్థామ క్రోధంతో అర్జునుడి కుమారుడిని నిద్రలో చంపాడు. ఈ క్రూరమైన కార్యం కోసం శ్రీకృష్ణుడు అతనికి శాపం ఇచ్చాడు. నీ శరీరం ఎప్పటికీ నయం కాని గాయాలతో 1000 ఏళ్ళు ఈ భూమి మీద తిరగాలని. ఇప్పటికీ అశ్వత్థామ జీవించి ఉన్నాడని కొంతమంది అడవుల్లో చూశామని చెప్తారు. ఇది నిజమా కల్పన? ఒక గొప్ప రహస్యం. రెండవ రహస్యం, ద్రోణాచార్య మరణం. ద్రోణుడు అపారమైన యోధుడు. ఆయనను ఎవరూ ఎదుర్కోలేరు. అప్పుడు పాండవులు ఒక ఉపాయాన్ని వాడారు. అశ్వత్థామ అతః అని చెప్పారు. అది నిజమే, కానీ ఆ మాటలో దాగి ఉన్న మర్మం అశ్వత్థామ అంటే ఏనుగు చనిపోయింది అని చెప్పారు. ఆ సగం సత్యం విని ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు. ద్రోణుడి ఆఖరి ఘట్టం మహాభారతంలో పెద్ద మలుపు. మూడవ రహస్యం, కర్ణుడు. కుంతీదేవి పెళ్లికి ముందు సూర్యదేవుని అనుగ్రహంతో ఒక పుత్రుడిని పొందింది. సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో ఆమె ఆ పసివాన్ని ఒక తోటలో వదిలేసింది. ఆ శిశువు కర్ణుడు. తర్వాత అతను కౌరవుల వైపు యుద్ధం చేశాడు, కానీ నిజానికి అతను పాండవుల సోదరుడు. ఈ రహస్యం చివరి వరకు బయటకు రాలేదు. ఒకవేళ ముందే తెలిసి ఉంటే మహాభారతం యుద్ధం వేరేలా ఉండేదేమో. నాలుగవ రహస్యం, గీతోపదేశం. అర్జునుడు యుద్ధానికి సిద్ధం కాకుండా అయోమయంలో వెనక్కి తగ్గాడు. అప్పుడే శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు. కానీ ప్రశ్న ఏంటంటే, ఆ సమయంలో యుద్ధ మధ్యలో అంత పొడవైన ఉపదేశం ఎలా ఇచ్చారు అని. కొంతమంది అంటారు అది కేవలం క్షణాల్లో దివ్యమైన రూపంలో జరిగిందని. మరికొంతమంది అంటారు అది మానవ సమయానికి అందని దివ్యకాలంలో జరిగిందని. ఏదేమైనా కానీ గీత ఉపదేశం నేటికి కోట్ల మందికి ప్రేరణనిస్తూనే ఉంది. చివరి రహస్యం, యుద్ధం ముగిసిన తర్వాత శాపాలు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు శాంతి పొందలేదు. వీరుని కుమారుడిని చంపినందుకు అశ్వత్థామ శాపం. గాంధారి కోపంతో శ్రీకృష్ణుడికిచ్చిన శాపం, యాదవ వంశం అంతం అవుతుంది అని. ఈ అన్ని శాపాలు కలిసి శ్రీకృష్ణుడి చివరి ఘట్టానికి కారణమయ్యాయి. మహాభారత యుద్ధం ముగిసిన ఆ రహస్యాల ప్రతిధ్వని శతాబ్దాల వరకు వినిపిస్తూనే ఉంది. ఇవి మహాభారతంలో దాగి ఉన్న అద్భుతమైన 5 రహస్యాలు. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక రహస్యాలు తెలుసుకోవాలంటే వేణుగురు లైవ్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.